రెడ్డిక కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఆర్డీఓ గ్రంథాలయ చైర్మన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 3 ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేశారు. చూస్తున్నాం కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఆర్డీఓ గ్రంథాలయ చైర్మన్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 3 ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేశారు. ఓవరాల్గా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం జరిగింది. 3 మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన చర్చ జరుగుతుండగా అంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మైక్ తీసుకొని మాట్లాడబోతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఈయనకు మైక్ ఇవ్వద్దు, ఏ పార్టీ నువ్వు అంటూ కూడా తీవ్రంగా దుర్భషలాడారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాట పెరిగి తోసుకునే వరకు వెళ్ళింది. ఇద్దరు ఒక విధంగా తోసుకొని పరుష పదజాలంతో దూషించుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు కూడా తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు ఆ సమీక్ష సమావేశం నుంచి బయటికి తీసుకువెళ్లారు. సో ఒక్కసారిగా ఈ ఘటనతో అటు అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులంతా కూడా షాకు గురయ్యారు. కౌశిక్ రెడ్డి ఒక విధంగా సంజయ్ కుమార్ ను చేతితో బలంగా కొట్టడం కూడా ఆ విజువల్స్ లో మనం చూసాం. సో మొత్తంగా ఈ ఘటన మీద అటు ప్రభుత్వం కూడా కౌశిక్ రెడ్డి తీరు మీద సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని గమనించి చాలా సీరియస్ గా ఉన్నారు. అధికారిక పార్టీ వ్యవహారాల్లో అంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ అధికారిక కార్యక్రమాల్లో ఒక ఎమ్మెల్యేను పట్టుకొని అలా దూషించటము, దాడికి వెళ్లేంతగా ప్రవర్తించటం లాంటి పరిణామాలపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. జగిత్యాల బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడాన్ని తప్పుపడుతూ కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి నాకు కనిపించింది. ఎమ్మెల్యే సంజయ్ ని దమ్ముంటే రాజీనామా చేయాలంటూ కూడా ఆయన మాట్లాడారు. దానికి సంజయ్ కుమార్ కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ పరిణామాల మీద కౌశిక్ రెడ్డి తీరు మీద కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, అలాగే కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ వినోద్ ముగ్గురు కూడా కౌశిక్ రెడ్డి మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరు 3 ఫిర్యాదుల ఆధారంగా ఒక్కో ఫిర్యాదు మీద 4 సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డి మీద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించడం, అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం లాంటి వాటిపైన కౌశిక్ రెడ్డి పైన ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. ఇక కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం కూడా తనను సమీక్ష సమావేశం హాల్లో ఆడిటోరియంలో కౌశిక్ రెడ్డి దూషించారంటూ కూడా ఆయన మరో ఫిర్యాదు ఇచ్చారు. ఇక నేరుగా సంజయ్ కుమార్ మీద అటాక్ చేసే మూడ్లోకి వెళ్లిన కౌశిక్ రెడ్డి పైన ఆయన కూడా మరో ఫిర్యాదు చేశారు. సో ఈ 3 ఫిర్యాదుల మీద పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డి మీద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. సమీక్ష ముగిసిన తర్వాత, ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని హైదరాబాద్ తీసుకొని వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాదాపు ఆయన కోసం 10 నిమిషాల పాటు చాప హెలికాప్టర్ ని 10 నిమిషాల పాటు ఆపారు. సమయం మించిపోయినా కూడా సంజయ్ కుమార్ ను హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో 10 నిమిషాల పాటు కరీంనగర్ హెలిప్యాడ్ దగ్గర ఆపారు. అంటే దీనిపైన సీఎంఓ కానీ ప్రభుత్వం కానీ ఎంత సీరియస్ గా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది.